ఐసిఐసిఐ నుంచి రుణం తీసుకోలేదు, బాండ్ల రూపంలోనే నిధులు సేకరించాం. పర్యావరణంపై బారాసాది ద్వంద్వ వైఖరి. సచివాలయం నిర్మించినప్పుడు 207 ప్రధాన చెట్లను నరికేశారు మంత్రి శ్రీధర్ బాబు. కృత్రిమ మేధతో భోగ చిత్రాన్ని సృష్టించారని వివరిస్తున్నటువంటి శ్రీధర్ బాబు అంటే ఒక వార్త చూస్తూ ఉన్నాం. మొత్తానికి సెల్ఫ్ గోల్, కేటీ రామారావు సెల్ఫ్ గోల్ చేసుకున్నాడు. ఇక బీజేపీ పార్టీ ఏం మాట్లాడుకుంటూ అయిపోయింది. కేటీ రామారావు మాట్లాడినటువంటి మాటల ప్రకారము కంచెగచ్చిబౌలికి సంబంధించినటువంటి విషయంలో ఐసిఐసిఐ బ్యాంకు 10,000 కోట్ల రుణాలను ఇచ్చింది, తాకట్టు పెట్టిరని చెప్తే అసలు ఆ భూమికి మాకు సంబంధమే లేదని ఐసిఐసిఐ బ్యాంకు ఒక లేఖ రిలీజ్ చేసింది. రేపో మాపో కేటీ రామారావు పైన ఐసిఐసిఐ బ్యాంకు ఖచ్చితంగా పరువు నష్టం దావా వేసినా కానీ ఆశ్చర్యం లేదు. ఒక దావా వేయడానికి అయితే అవకాశం ఉంది, ఎందుకంటే నువ్వు బ్యాంకునే మొత్తం మూతపడుతుంది అనే విధంగా మాట్లాడినావు. ఇక ఇదే సందర్భంలో ఐసిఐసిఐ బ్యాంక్ షేర్స్ పైన కూడా కేటీ రామారావు మాట్లాడినటువంటి మాటలు ప్రభావితం చూపుతాయి. కాబట్టి ఐసిఐసిఐ బ్యాంకు కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కేటీ రామారావు పైన. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ టీజీఐఐసి బాండ్లను వేలానికి పెడితే కొన్ని కంపెనీలు కొనుగోలు చేసి ఆ సొమ్మును ఐసిఐసిఐ బ్యాంకులో డిపాజిట్ చేశాయని ఆ బ్యాంకు నుంచి రాష్ట్ర ప్రభుత్వము ఎలాంటి రుణం తీసుకోలేదని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఆర్బీఐ నిబంధనలు పాటించకుండా 10,000 కోట్లు తెచ్చామంటూ కేటీఆర్ ఆరోపించారని, ఎవరైనా బాండ్ల విక్రయం ద్వారా నిధులు సేకరిస్తే నిబంధనలకు విరుద్ధం అవుతుందా అని ప్రశ్నించారు. ఈ మేరకు శనివారం గాంధీ భవన్లో మీడియాతో మంత్రి మాట్లాడుతూ బాండ్లను టీజీఐఐసి జారీ చేసింది. సెబీ నిబంధనలకు అనుగుణంగా వాటిని వేలం వేయగా 37 కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ఐసిఐసిఐ బ్యాంకులో నిధులు జమ చేస్తే ఆ బ్యాంకు ఇచ్చిన రుణాలు ఎలా అవుతాయి? విదేశీ పెట్టుబడిదారులు కూడా ఈ బాండ్లను కొన్నారు. 10,000 కోట్లు ఎటుపోయాయని కేటీఆర్ అడుగుతున్నారు. మేము 8,476 కోట్లు సేకరించగా వాటికి కొంత కలిపి రుణమాఫీకి 2,146 కోట్లు, రైతు భరోసాకు 5,463 కోట్లు, సన్నబియ్యం బోనస్ చెల్లింపులకు 947 కోట్లు ఖర్చు చేశాం. ఇలా రైతుల సంక్షేమానికి ఖర్చు చేయమంటారా వద్దా అనేది బారాస చెప్పాలి. పైగా మేము 9.35% వడ్డీతోనే నిధులు సేకరించాం. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం బారాస ప్రభుత్వం 10.9% వడ్డీకి రుణాలు తీసుకుంది. అంటే గతంతో పోలిస్తే తక్కువ వడ్డీ తీసుకున్నారంట. ఈ వచ్చినటువంటి డబ్బులను రుణమాఫీకి, అలాగే రైతు భరోసాకు, అలాగే సన్నబియ్యం బోనస్ చెల్లింపులకు, ఇట్లా మొత్తానికైతే ప్రభుత్వం ఫండ్ల కోసమే వాడినాం అన్నటువంటి మాటను శ్రీధర్ బాబు అయితే చెప్తా ఉన్నాడు. ప్రగతిని అడ్డుకోవడానికి కుట్రలు, పారదర్శకంగా టెండర్లు పిలిచి సెబీలో రిజిస్టర్ అయిన ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వర్టైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను మర్చెంట్ బ్యాంకర్గా నియమించాం. ఈ సంస్థకు నిబంధనల ప్రకారం ప్రొఫెషనల్ రుసుము చెల్లిస్తే కేటీఆర్ తప్పుపడుతున్నారు. గత పారాస పాలనలో అదే సంస్థకు పనేమీ జరగకుండా 10 కోట్లను ప్రొఫెషనల్ రుసుముగా చెల్లించారు. ఇది సరైందా అది సరైందా అంటూ మాట్లాడినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏది ఏమైనా కేటీఆర్ మాట్లాడినటువంటి ఆ యొక్క మాటలు అయితే ఇబ్బందిపూరితంగానే ఉన్నాయి. ముఖ్యంగా ఐసిఐసిఐ బ్యాంకు వాళ్ళు కనుక చొరవ తీసుకుంటే, వాళ్ళు కనుక ముందుకు పోదలుచుకుంటే చాలా ముందుకెళ్ళచ్చు. కేటీఆర్ విషయంలో మరి ఐసిఐసిఐ బ్యాంకు చర్యలు తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తుందా అని చెప్పేసి ఒక ప్రశ్నగానే కనబడతా ఉంది. 5,200 కోట్ల విలువైన భూమిని 30,000 కోట్ల విలువైనదిగా ప్రభుత్వం చూపిందని కేటీఆర్ అంటున్నారు. కానీ సిబిఆర్ఐ అనే అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ అధ్యయన సంస్థ ఈ భూముల విలువను 20,563 కోట్లుగా నిర్ధారించిందంటూ శ్రీధర్ బాబు చెప్తా ఉన్నాడు. ఇది మీరే చెప్పారు కదయ్యా, నియోపోలిస్ అనుకుంటా కోకాపేట దగ్గర 100 కోట్లకి ఎకరం అమ్మినామని మీరే చెప్పారు కదా. అట్లా 100 కోట్ల లొక్కని లెక్కేస్తే 400 ఎకరాలకు 40,000 కోట్లు అవుతాయి కదా. 5,200 కోట్లు అనేటే చెప్తా ఉన్నావు. అంటే నువ్వు అమ్మినప్పుడేమో సుధపూస, పక్కోళ్ళు అమ్మేటప్పుడేమో ఇట్లనా? ఎవరు అమ్మినా తప్పే, కానీ మాట్లాడేటప్పుడు నేను చేస్తేనేమో రైటు, నువ్వు చేస్తేనేమో తప్పు అనే విధంగా మాట్లాడటమే కరెక్ట్ కాదు. 100 కోట్లకు అమ్మినామని మీరే చెప్పారు కదా, అసెంబ్లీ సాక్షిగా చెప్పారు కదా, భూముల విలువను మేము పెంచుకుంటూ పోయినాం, 100 కోట్లు చేసినామని. ఇప్పుడు అదే లెక్కన భూముల విలువ 100 కోట్లు కోకాపేట దగ్గర ఉంటే ఎస్సీ అనేది మరి సిటీ మధ్యలో ఉన్నది, గచ్చిబౌలి దగ్గర ఉన్నది, గచ్చిబౌలి ఏరియాలోనే కనబడతా ఉన్నది. మరి దానికి ఎంత ఉంటుంది విలువ? మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది. అది
నాలికనా తాటిమతనా అని కాకుండా ఒకసారి ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది. అది కేటీ రామారావుకి అయితే ఖచ్చితంగా ఐసీఐసీఐ చుక్కలు చూపించడానికి అయితే అవకాశాలు కనబడతా ఉన్నాయి.